నిత్య పిల్లల ఆసుపత్రిని వెంటనే మూసివేసి డాక్టర్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎంసీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో కృష్ణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిత్య తాండూర్ ఐబీ నివాసులు ఎస్సీ నేతకాని కులానికి చెందిన రెక్కాడితే డొక్కాడే కష్టజీవులు నిరుపేదలైన వాళ్ళు బెల్లంపల్లిలోని కృష్ణా మందిర్ లైన్లో ఉన్న నిత్య హాస్పిటల్ పిల్లల డాక్టర్ హాస్పిటల్కు వాళ్ళ అబ్బాయిని నిన్న మధ్యాహ్నం తీసుకొస్తే ఆ డాక్టర్ గారు ఆయన ఏం చదువుకున్నాడో ఏమో తెలియదు. అక్కడ స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలో ఎవరో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా అంటే డాక్టర్ గారు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు 3 నెలల పసికందును 3 నెలల బాబును ఊపిరితిత్తులలో నంజొచ్చిందని పైపేసి ఆయన ప్రాణం తీయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చనిపోయిన బాబును మంచిర్యాల తీసుకుపోండి, కరీంనగర్ తీసుకుపోండి అని కరీంనగర్ దాకా తిప్పించి వాళ్ళతో ఖర్చు పెట్టించిండు. ఇక్కడే చనిపోయిండు ఆ బాబు. అలాంటి బాబుకు న్యాయం చేయాలని నిన్న రాత్రి 1 గంట 2 వరకు నిత్య హాస్పిటల్ ముందు ఆ శవాన్ని పెట్టుకొని ఆ పసి పాపను పెట్టుకొని ఆ పసి బాలుని పెట్టుకొని ధర్నా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం, రాస్తారోకో చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, వెంటనే నిత్య హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ని వెంటనే మూసేయాలి. ఆ డాక్టర్ పైన ఆ సిబ్బంది పైన హత్యా నేరం నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు బెల్లంపల్లి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.